हमारी सुनो न्यूज़ चैनल के सभी दर्शकों को हमारी ओर से नमस्कार, सत श्री अकाल, आदाब। आप देख रहे हैं हमारी सुनो न्यूज़ चैनल। देखिए ये आगे की खास खबर। నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఇలా కంచెలేసి ఇలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు, యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగంపల్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది?